మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజైతే మనం కందుకూరులో ఉన్న టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అయితే మనం ఉన్నాం. చాలా మంది పిల్లలు 10th అయిపోగానే మనకి చదువు కావాలి, స్పోర్ట్స్ కావాలని ఎంతో మంది అనుకుంటారు. కానీ ఇంటర్మీడియట్ లో ఇక్కడ స్పోర్ట్స్ ఆడిస్తూ చదివిస్తూ ఉంటారు. సో ఇక్కడ స్టడీ బాగుంటదంట, స్పోర్ట్స్ బాగుంటాయంట. అసలు స్పోర్ట్స్ లో ఏమేమి రకాలు ఆడిస్తారు ఇక్కడ ఉన్న పీఈటీ సార్ అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి సార్? నా పేరు తొట్టిమూడి సుబ్బారావు అండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ? నేను గత 7 సంవత్సరాల నుంచి టిఆర్ జూనియర్ కళాశాలలో పీడిగా వర్క్ చేస్తున్నానండి. మా కళాశాలలో అన్ని రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, సాఫ్ట్ బాల్, ఖోఖో, అథ్లెటిక్స్, ఆల్ గేమ్స్ ఇక్కడ ఎవరు ఏ గేమ్ అయితే ఆడతారో ఆ గేమ్ అన్నింటిలో కూడా మేము ప్రోత్సహించి వాళ్ళు ఏ గేమ్ ఆడతారో ఆ గేమ్ని మేము ప్రోత్సహించి తద్వారా వాళ్ళని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకోవడానికి మేము ముందుండి పనిచేస్తున్నామండి. నేను ఈ కళాశాలకు వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి 13 జిల్లాల హ్యాండ్బాల్ అమ్మాయిలు అబ్బాయిలు పోటీ జరపడం జరిగిందండి. ఆ పోటీలలో ప్రకాశం జిల్లా జట్టు అమ్మాయిలు అబ్బాయిలు 10వ స్థానంలో నిలిచి ఆ సంవత్సరము సుమారుగా 10 మంది మన రాష్ట్ర జట్టుకి ఎంపికై ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నారు. అదేవిధంగా మన కళాశాలలో సుదూర ప్రాంతాల నుంచి, జిల్లాలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల నుంచి మన కళాశాలలో ఓన్లీ గేమ్స్ కోసమే సుమారుగా 50-60 మంది విద్యార్థులు మన కళాశాల ప్రతి సంవత్సరం చేరుతున్నారండి. అదేవిధంగా 2019-20లో కూడా మనం జిల్లా స్థాయి బాలుర అంతర్ కళాశాలల జిల్లా స్థాయి పోటీలు జరపడం జరిగిందండి. ఆ పోటీల్లో కూడా మన కళాశాల ఆల్రౌండ్ స్పోర్ట్స్లోను ఆల్రౌండ్ గేమ్స్లోను కూడా ఛాంపియన్షిప్ సాధించిందండి. మరి ఆ టైంలో మా దేపూడి శివ మరి మా కళాశాలలోనే ఉన్నది, సుమన్ టీవీలో పనిచేస్తున్న ప్రజెంట్. ఆ అమ్మాయి కూడా మరి అప్పుడు మా కళాశాల తరపున ఆడటం జరిగింది. అదేవిధంగా బాలికల సంఘటన పోటీల్లో కూడా మా కళాశాల అథ్లెటిక్స్లో ఇండివిజువల్ ఛాంపియన్షిప్, ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ కూడా సాధించడం జరిగిందండి. సుమారుగా ఇప్పుడు మా కళాశాలలో ఈ 2017 నుంచి 2024 దాకా సుమారుగా 40 మంది మరి జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొని మా కళాశాలకి ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారండి. సార్, మీ కాలేజీలో స్టూడెంట్స్ ఏ గ్రూప్లో జరిగినా గేమ్స్ ఆడొచ్చా సార్? ఏ గ్రూప్లో చేరినా కూడా వాళ్ళ కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏ గేమ్ ఆడతారో ఆ గేమ్లోకి మనము ఆహ్వానించి ఆ గేమ్లో వాళ్ళ శిక్షణ ఇచ్చి మరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుంది. సో మీ గ్రౌండ్లో ఏమేమి కోర్టులు ఉన్నాయి? మా గ్రౌండ్లో వాలీబాల్ కోర్టు ఉందండి, బాస్కెట్బాల్ కోర్టు ఉందండి, హ్యాండ్బాల్ కోర్టు ఉందండి, కబడ్డీ ఉందండి, పోల్ ట్రాక్ ఉందండి. ఈ ట్రాక్లో కూడా అథ్లెటిక్స్ మేము ప్రాక్టీస్ చేస్తాము. అథ్లెటిక్స్లో చేరినట్టు పిల్లలు అయితే వాళ్ళకి అథ్లెటిక్స్ పరంగా కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళని రాష్ట్ర స్థాయి, జాతీయ పోటీలు కూడా పంపించడం జరుగుతూ ఉందమ్మా. సార్, ఇంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా, దేనికి కారణం? దేనికి కారణం అంటే నా వృత్తి వ్యాయామ విద్యలో పనిచేస్తున్నాను. నేను ఈ కళాశాలలో చదువుకున్నాను, ఈ కళాశాలలో ఈ గ్రౌండ్లో ఆడుకున్నాను కాబట్టి, ఈ కళాశాలలో ఈ గ్రౌండ్లో ఆడుకున్న ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా వృత్తికి నేను న్యాయం చేయాలంటే క్రీడాకారులు ప్రోత్సహించాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళని క్రీడాకారులుగా తయారు చేసి వాళ్ళకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తుని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ పరంపరలోనే మన కళాశాల 2 ఇంటర్మీడియట్ విద్యార్థులు కేతిరెడ్డి కొండలరావు, ఉదయకిరణ్ వాళ్ళు అగ్నిపథలో సెలెక్ట్ అయ్యి ఈనాడు ఒకళ్ళు రాజస్థాన్లో, ఒకళ్ళు గుజరాత్లో అగ్నిపథలో ఆర్మీలో కూడా పనిచేస్తున్నారు. నమస్తే సార్. సార్, మీరు స్పోర్ట్స్కి పీఈటీ సార్ అయితే ఎంత హెల్ప్ చేస్తారో మీరు కూడా పిల్లలకి అంత హెల్ప్ చేస్తారు కదా సార్, ఎందుకు సార్ అంత హెల్ప్ చేస్తారు? నేను ముందు ఈ కాలేజీ పూర్వ విద్యార్థిని. నేను 95-97లో ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ సిఈసి చదివాను. నేను కూడా గేమ్స్ ఒక ప్లేయర్ని.
అయితే నాకు ఈ కళాశాలలో కూడా సీట్ రావటం గేమ్స్ కోటాలోనే సీట్ వచ్చింది. అప్పటి నుంచి 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎమ్మటే ఇక్కడ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. అప్పుడు ఈ కళాశాలకు ఫిజికల్ డైరెక్టర్ అనే వాళ్ళు ఎవరు లేరు, అంటే ఇక్కడ పోస్ట్ లేదు. అప్పటి నుంచి నాకు గేమ్స్ అంటే బాగా ఎక్కువ, నేను ప్లేయర్ కాబట్టి ఈ కాలేజ్ ఎంప్లాయీగా ఏ పోస్ట్లో ఉన్నప్పటికీ అప్పటి నుంచి నాకు తెచ్చిన గేమ్లు కొంతమంది ప్లేయర్స్ చేత ఆడియటం, ఆ టీముల్ని జోన్కి తీసుకెళ్ళటం, అలాగే మన పీడీ గారు కనుక్కొని అప్పుడు సార్ నాకు అప్పటి నుంచే పరిచయం ఉంది. అప్పుడు వాళ్ళతోటి ఆ టీంని తీసుకెళ్ళటం, వాళ్ళతో మాట్లాడుకుంటా ఇట్లా చేస్తా కొనసాగుతూ ఉంది. తర్వాత ఈ టీంని అంటే సుమారు పీడీ గారు వచ్చినంత వరకు, అంటే 2016 సంవత్సరం వరకు ఈ కళాశాలలో పీడీ లేకపోయినా ప్రతి టీంను కూడా మనకు చేతైన పరిధిలో ప్రాక్టీస్ చేసి మనం టోర్నమెంట్ కూడా తీసుకొని పోతా ఎంతో కొంత మన కళాశాల కూడా పీడీ లేకపోయినప్పటికీ గేమ్స్ పట్ల ప్రతిభ చూపిస్తూ ఉన్నారు క్రీడాకారులు. తర్వాత అయితే నాకు కోరుకుండేది ఈ కళాశాలకు ఒక మంచి ఫిజికల్ డైరెక్టర్ వస్తే బాగుండు. మంచి ప్రకాశం జిల్లాలోనే అత్యంత స్ట్రెంత్ కలిగిన గొప్ప కాలేజీ టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీ. ఈ కళాశాలకి మంచి ఫిజికల్ డైరెక్టర్ అవసరమని నాకు ఒక ఇది ఉండేది. అప్పుడు ఆ సమయంలో 2016లో ఈ కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి తొట్టెంపటి సుబ్బారావు గారు మరి ఈ కళాశాలకు ఫిజికల్ డైరెక్టర్ రావడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి వారు ఏ సమయంలో మరి అడుగు పెట్టారో తెలియదు, కానీ అసలు వాస్తవానికైతే ఆయన సర్వీస్ అంతా కూడా ఈ గ్రామ వాస్తవ్యుడు, ఈ కళాశాల పూర్వ విద్యార్థి అయినప్పటికీ ఆయన సర్వీస్ మొత్తం కూడా కందుకూరు చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం సర్వీస్ చేయగలిగాడు, కానీ కందుకూరులో మాత్రం ఒక సంవత్సరం కూడా ఎప్పుడు సర్వీస్ చేయాలి. అప్పటి వరకు మొట్టమొదటిసారిగా 2016లో ఇక్కడికి రావడం జరిగింది. అదే ఆయన చదివి కళాశాలకు వచ్చినప్పటి నుంచి మా కాలేజీకి నేను ఖచ్చితంగా ఏదో చేయాలని తపంతో ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం సుమారు 10 మందికి తక్కువ అసలు ఎప్పుడు నేషనల్ పోలేదు. ప్రతి గేమ్లో కూడా ప్రకాశం జిల్లాలో ఏ టోర్నమెంట్ జోన్ పెట్టినా కానీ తిక్కవరపురామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడాకారులు మెరుగ్గా పాల్గొనడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గేమ్స్ పట్ల బాగా పిల్లలు రాణిస్తుండడం వల్ల నా కోరిక కూడా తీరిందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ రాజు సార్ ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ ఈ రాజు సార్ కానీ మన సుబ్బారావు సార్ కానీ ఈ స్కూల్ పూర్వ విద్యార్థులే. సో ఈ కాలేజీకి ఏదో ఒకటి చేయాలని చెప్పి వీళ్ళ తపన అయితే నెరవేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సార్ రియల్గా గ్రేట్ సార్. మీరు పిల్లలకి హెల్ప్ చేస్తూ ఎగ్జామ్స్ లో ఎవరికన్నా పేదవాళ్ళు కట్టుకోలేకపోతే వాళ్ళకి కడుతూ, సో స్పోర్ట్స్ ఆడిస్తూ ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ ఇద్దరికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ మా సుమన్ టీవీ నుంచి. థ్యాంక్ యూ.